టెంట్ అయితే చాలా ఈజీ. మనకైతే ఒక తాడు కావాలి. ఓకే, తాడు ఇంకా రగ్గులు ఇంకా క్లిప్స్ అయితే అవసరం ఉంటాయి. ఇప్పుడు మన స్వీటీ అయితే టెంట్ అయితే కట్టిపోతుంది. తనైతే చూపిస్తాం. హలో గైస్, టెంట్ చేద్దాము. సో ఫస్ట్ అయితే ఇట్లా తాడు కట్టాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ సీల్ ఉంటుంది, ఇక్కడ సీల్ కట్టుకొని మేమైతే తాడైతే కట్టేసాం. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, ఈ తాడుకేమో మనం ఇట్లా నార్మల్ బట్ట యాడ్ చేసుకుంటే ఇంకా టైట్గా ఉంటుంది గైస్. ఇట్లా చూస్తే ఇట్లా టైట్గా ఉంటుంది, చాలా టైట్గా ఉంటుంది గైస్. దీన్ని కట్టాలి అక్కడ. చూడండి గైస్, సీల ఉంటే సీల కొట్టుకోవచ్చు గైస్, ఏదైనా ముందు సీల్ ఉంటే దానికైనా కట్టుకోవచ్చు గైస్. మీకు అర్థమవుతుంది కదా. ఈతలు ఉండేదానికి కూడా అట్లా సేమ్ చేసుకోవాలి. చూడండి గైస్, దీనికి కూడా సేమ్ అయితే చేసుకున్నాము. సో గైస్ ఫైనల్లీ అయితే కట్టేసాను అనమాట. సో చూడండి, సో ఇట్లయితే కట్టానమాట గైస్. ఇప్పుడు ఇదిగోండి, సో ఇదే తాడుని మనం ఇదిగో ఇక్కడ ఉండే తాడుకైతే అటాచ్ చేయాలి గైస్. చూడండి గైస్, నేనైతే ఇప్పుడు ముడేస్తున్నాను గైస్, ఎందుకంటే ఇది మంచిగా సరిపోవాలి కాబట్టి. మేము డోర్ కైండ్ ఆఫ్ కూడా చేస్తాము, బట్ బట్టలు కట్ చేయకూడదు కాబట్టి, అంటే కట్ చేయకుండా నీట్గా చేస్తాము. చూడండి గైస్, మేము ఎట్లా చేస్తాము. మీరు చేశాక ముడి కూడా బాగా మంచిగా టైట్గా. సో గాయస్, ఇక్కడైతే చూడండి, నేనైతే దీన్ని కట్టేసి రగ్గు అయితే వేయడం మొదలు పెట్టేశాను. నేను మీకు చూపించడం అయితే మర్చిపోయాను. చూడండి గాయస్, నేనైతే మంచి క్వాలిటీ ఉన్న రగ్గు అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడైతే క్లిప్స్ పెడుతున్నాను. ఇంకో క్లిప్ కూడా ఉంది, మనం పెట్టాలి. పెట్టేసాం గాయస్. ఇప్పుడు మనం నెక్స్ట్ సైడ్ కూడా వేసుకోవాలి, దాన్ని కూడా మీకు చూపిస్తాను. గాయస్, నేను నెక్స్ట్ డే కూడా ఇది డబల్ కట్ మంచం రగ్గు అయితే తీసుకున్నాను. చాలా బాగుంది ఇది. మీకు ఎలా వేసేది కూడా ఈ టైంలో చూపిస్తాను. తీసుకో, నేను వేస్తాను. సో రగ్గు వచ్చేసి 2000 అని అన్నారు, కానీ 500 కింద తెచ్చేసాం. బట్ క్వాలిటీ మాత్రం సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉందనుకోండి. చూడండి, డిజైన్ కూడా వచ్చింది. యాక్చువల్ మేము కొంచెం డార్క్ కలర్లో ఉండేదే తీసుకోవాలనుకున్నాం, కానీ అన్నీ ఇలానే ఉన్నాయి. సో ఇదే ఎంచుకున్నాం అనమాట. ఇదే కొంచెం డార్క్గా ఉన్నట్లు అనిపించింది. సో ఇట్లా రావాలి, ఇది పైకి అది కిందికి. సో గైస్ వేస్తుంది, లెట్స్ గో హెల్ప్ గైస్. సో గైస్ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది గైస్. సో ఇంకొంచెం కిందికి వేసేద్దాం. గైస్ కిందికి వేయండి గైస్. ఇప్పుడు పర్ఫెక్ట్ గైస్, చూపిస్తాం మీకు కూడా. క్లిప్స్ ఎక్కడ ఉన్నాయి? మేమైతే గైస్ స్ట్రాంగ్గా ఉన్న క్లిప్స్ తీసుకున్నాను, మీరు కూడా చూడండి. ఇదిగోండి, ఇట్లా యువతల సైడ్ చూడండి, లోపల వచ్చేసి ఇట్లా స్ట్రాంగ్గా ఉండాలి గైస్ క్లిప్స్ అయితే. కట్టుకోండి, అప్పుడైతే మనము మంచిగా వేయచ్చు. క్లిప్ అనమాట. సో ఇక్కడ లాస్ట్లో పెట్టాలి ఫస్ట్. మేమైతే జస్ట్ 4 or 5 క్లిప్స్తో సరిపేస్తున్నాం. యాక్చువల్లీ మేము చాలా క్లిప్స్ పెట్టాలి, ఇది పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి మేమైతే కొంచెం థింక్ చేసుకొని టైట్గా ఉండే క్లిప్స్ అయితే తీసుకున్నాము. నార్మల్గా ఉండే క్లిప్స్ అయితే అసలు మంచిగానే ఉండవు గాయస్, అందుకనే గాయస్. ఇన్సైడ్ కూడా మీకు ఒక వ్యూ చూపిస్తాను గైస్. అప్పుడు నుంచి ఇలా ఉంటుంది గైస్, మొత్తం చాలా స్పేసీగా. సో అక్కడ డోర్ అనమాట గైస్. చూడండి గైస్, డోర్ అయితే ఇది ఇట్లా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు మేమైతే ఇక్కడ క్లిప్ పెట్టుకోవచ్చు. యువతల లాస్ట్లో కూడా డోరే గైస్. అది ఇది ఇక్కడ కూడా డోర్, యాక్చువల్లీ ఇదే డోర్ మెయిన్ డోర్, బట్ మేము ఇక్కడ క్లిప్ పెట్టేసి మంచిగా చేసేస్తున్నాం గైస్. ఇప్పుడు నేను ఈ చైర్ అయితే ఆ ఇంట్లో పెట్టేసి వ్యూ అయితే చూపిస్తాను. సో గాయస్, అవుట్డోర్ నుంచి అయితే మేము ఇట్లా 2 రగ్గులు వేసాం కాబట్టి మనకైతే చూడండి గాయస్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. చూడండి గాయస్, ఇట్లా లోపలేమో ఖాళీ ప్లేస్ అని చాలా నీట్గా అయితే ఉంటుంది. సో మనమైతే అరేంజ్ చేద్దాం గైస్. లెట్స్ షేక్ వన్ రగ్గు గైస్. ఓకే గాయస్, నేనైతే ఇప్పుడు రగ్గు అయితే పరుస్తుంది. మేమైతే దీనికి మ్యాచింగ్ కోడ్ ఆఫ్ రగ్గే తీసుకున్నాం గాయస్, బ్రౌన్నెస్.
సరే అయితే చాలా మందంగా ఉంది గైస్ రగ్ వచ్చేసి మాకు ఒక 1000 రూపీస్ పడింది, 950 అట్లా. సో ఇది పరుద్దాం ఇన్సైడ్ మేమైతే చాలా నీట్గా పరుచుకున్నాం, బికాస్ మేమైతే సింగిల్ లేయర్ వేయట్లేదు, డబల్ లేయర్ అయితే వేస్తున్నాము. వెళ్ళండి కెమెరామెన్. సో గైస్ ఫైనల్లీ అయితే మేము ఇంటి డెకరేషన్ కూడా కంప్లీట్ చేయబోతున్నాము. సో ఇలా ఉండబోతుంది గైస్. నేను ఎవడైతే వెళ్ళేసి 2 పిల్లోస్ తెచ్చేసి కొన్ని ఐటమ్స్ తెచ్చేస్తాను గైస్. లెట్స్ గో. సో గైస్ మేమైతే పిల్లోస్ తెచ్చేసాం, దిండు తెచ్చామన్నమాట. లెట్స్ గో దిస్ సైడ్. సో ఇక్కడ ఒకటి పెడతాము, లైక్ 2 ఇక్కడే పెడతాము, లైక్ ఎవరైనా వస్తే సోఫా సీట్ నాకు కూర్చోనికి బాగుంటుంది. సో లెట్స్ గో అండ్ ఫైండ్ సమ్ మోర్ థింగ్స్.